వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. హాయ్ నమస్తే, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని టాక్స్. ఈరోజు వీడియోలో చేపల కర్రీ ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ స్టైల్లో, పుల్లగా కాకుండా కారంగా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. నేను చెప్పిన స్టైల్లో చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. సో లేట్ చేయకుండా ఈ చేపల పులుసు ఎలా తయారు చేసామో చూసేద్దాం. మనం ముందుగా చేపల పులుసుకు కావాల్సినంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల మీద 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ముక్క చప్పగా ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్స్ వేసుకొని పెట్టుకోవడం వల్ల ముక్క కొంచెం సాల్టీగా తయారవుతుంది. ఈ ముక్కలకి పసుపు ఉప్పు ఎంత మంచిగా కలిపి పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పొయ్యి మీద 4 ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి. ఇది ఎందుకంటే మనకు సూప్ స్మోకీ ఫ్లేవర్ రావడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణ స్టైల్ ఆనియన్స్ని మీడియం మంట మీదనే కాల్చాలి, ఎందుకంటే లోపల దాకా ఉడికితేనే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మినిమం ఒక 15 మినిట్స్ అన్నా కాల్చుకోవాలి ఆనియన్స్ని ఇలా కాల్చుకున్న తర్వాత ఆనియన్స్ని కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత దాని మీద ఉన్న బ్లాక్ లేయర్ని తీసేయాలి. ఎందుకంటే ఈ బ్లాక్ లేయర్ వల్ల కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ పైన బ్లాక్ లేయర్ మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. అలా పీల్ చేసిన ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని, కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బయట దొరికే ఫిష్ పౌడర్స్ కంటే ఇంట్లో చేసుకునే మసాలాస్ వల్ల ఈ కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. దానికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3-4 వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటిని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడే అసలైన సీక్రెట్, కాస్తంత చిటికెడు ఓం వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేయగానే మంచి అరోమా వస్తుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. గసగసాలు చిటపటలాడిన తర్వాత దించేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీలో వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ అన్నిటినీ కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ బరుకులా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ స్టేజ్లో మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును మరీ నీళ్ళలా కాకుండా గుజ్జులా ఉంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నింటిని చింతపండు గుజ్జులో కలిసేటట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. నూనెలో కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నవి 2 లవంగా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, అల్లం ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని బాగా మసలనివ్వాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలానే ఉంచేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కూడా పోసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానే.
దీంతోటే మనం అనుకునే టేస్ట్ వస్తుంది. ఈ మసాలా పులుసులో కలిసేలా బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ దీన్ని మసలనిద్దాం. టెన్ 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పులుసు మంచిగా మసులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా వేసుకోవాలి. వన్స్ చేప ముక్కలు వేసిన తర్వాత గరిట అసలే యూజ్ చేయకూడదు, ఎందుకంటే ముక్క ఇరిగే అవకాశం ఉంటుంది. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి ఇలా రిలీజ్ అయి ఉంటుంది. చూడండి, ఈ టైంలోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిట పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ముక్క విరగకుండా పులుసులో మంచిగా కలుస్తుంది. ఈ చేపల కూర అప్పుడే తినే కంటే ఓ 3-4 అవర్స్ తర్వాత అయినా నెక్స్ట్ డే అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే తినాలనుకునే వాళ్ళు ఇంకొద్దిసేపు మసలనిచ్చి దింపేసుకోండి. చల్లారిన తర్వాత తినాలనుకునే వాళ్ళు కొంచెం పులుసులాగే ఉంచి దించండి, ఎందుకంటే చల్లారే కొద్దీ పులుసు చిక్కగా అవుతుంది కాబట్టి. పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఇది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఆహా అనకుండా ఉండలేరు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలానే చేస్తారా, వేరే మెథడ్లో చేస్తారా? నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చేసిన విధానం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చేపల పులుసు చేసుకొని తినడమే కానీ నా కిచెన్ అవతారం చూడండి. ఆ తర్వాత ఇంకా ఈ పనులన్నీ నేను చేసుకోవాలి, తప్పదు. అందరూ రెసిపీస్ వరకే చూపిస్తారు, వెరైటీగా ఉంటుందని నా కిచెన్ కూడా చూపించేశాను. ఎలా ఉంది? నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాదు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.